భారత టీ20 టీంలో కీలక ప్లేయర్గా ఉన్న తిలక్ వర్మ ఈ ఏడాది అత్యంత పేలవమైన ఫామ్లో ఉన్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ఆ తర్వాత జరిగే ఏషియా గేమ్స్ కోసం అతడికి ప్రమోషన్ కూడా వచ్చింది. అయితే గత 6 మ్యాచుల్లోనూ జట్టు గెలిచేలా అస్సలు ఆడలేదు. ఆసియా కప్ 2025లో హీరోగా నిలిచిన ఒక ప్లేయర్ ప్రస్తుతం జట్టుకు భారంగా తయారయ్యాడు. ఏమాత్రం ఆడటం లేదు. 2025 ఆసియా కప్ ఫైనల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. పాకిస్తాన్తో జరిగిన ఈ పోరులో భారత్ ఒక దశలో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడుతుంది. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ చివరి వరకు ఉండి టీమిండియాను గెలిపిస్తాడు. ఒత్తిడిలో ఎలా ఆడాలో తనకంటే బెటర్ మ్యాచ్ విన్నర్ లేడు అంటూ చాటి చెప్పాడు. అయితే ఆ తర్వాత నుంచి తిలక్ వర్మ బ్యాటింగ్ పడిపోతూ వచ్చింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ఆ తర్వాత జరిగే ఏషియా గేమ్స్ కోసం అతన్ని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. అయితే ఐర్లాండ్తో జరిగిన 2 మ్యాచ్ల్లో ఒక దాంట్లో ఫ్లాప్ అయ్యాడు. మరో మ్యాచ్లో అర్ధ సెంచరీ బాదాడు. ఈ 2 మ్యాచ్ల్లోనూ భారత్ ఓడింది. రెండో టీ20లో తిలక్ వర్మ నెమ్మదిగా ఆడటంతోనే ఓడిపోయామంటూ ఫ్యాన్స్ విమర్శలు కూడా చేశారు. ఇక ఇంగ్లాండ్తో జరిగిన 4 మ్యాచ్ల్లోనూ తిలక్ వర్మ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మూడో టీ20లో మాత్రమే క్యాసిన్ని పరుగులు చేశాడు. మిగిలిన 3 మ్యాచ్ల్లోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ కూడా దారుణంగా ఉంది. టెస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో అతడి స్కోర్లను చూస్తే దారుణంగా ఉన్నాయి. వైస్ కెప్టెన్సీ రాగానే బ్యాటింగ్ అటకెక్కింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా యాటిట్యూడ్ కూడా చూపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫామ్లోకి రాకపోతే జట్టులో స్థానం కోల్పోవడం ఖాయమంటూ హెచ్చరిస్తున్నారు. అటు మాజీ క్రికెటర్లు సైతం తిలక్ వర్మపై విమర్శలు గుప్పిస్తున్నారు. అసలే ప్రతి ప్లేస్ కోసం కనీసం 5గురు పోటీ ఉన్న నేపథ్యంలో అవకాశాలు వృధా చేసుకుంటే జట్టులో చోటే ఉండదని వార్నింగ్ ఇస్తున్నారు. కాగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా పేలవ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటికే 4 మ్యాచ్లు పూర్తి కాగా ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేదు. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా తర్వాత జరిగిన 3 టీ20లోనూ భారత్ ఓడిపోయింది. దాంతో సిరీస్ను కోల్పోయింది. ఈ సిరీస్కు ముందు జరిగిన ఐర్లాండ్ పర్యటనలో కూడా భారత జట్టు టీ20 సిరీస్ ఓడింది.